వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిని అప్పగించాడు. దానిని కొన్నిసార్లు నమ్మకంగా చేసుండొచ్చు. కానీ కొన్నిసార్లు పేరెంట్స్ కోసమో, ఫ్యామిలీ కోసమో, ఫ్రెండ్స్ కోసమో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయనో, అలసిపోయో ఆయన అప్పగించిన పనిని ఆపేసి ఉండొచ్చు. చాలామందిని దేవుడు తన సేవకు పిలిచిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ కొనసాగుతూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఏలియాని నియమించాడు. ఎన్నో శౌర్యకార్యాలు జరిగించినటువంటి ఏలియా యెజబెలుకు భయపడి దేవుడు అప్పగించిన పనిని చేయకుండా పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు. దేవుడు ఏలియాని ఒక మాట అడుగుతాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని. ఈరోజు దేవుడు మనందరినీ కూడా అడుగుతున్నాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని. నేను నీకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చావా అని. ఆయన బాధ్యతలను మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఒక మాట చెప్పనా, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడం కంటే గొప్ప భాగ్యం ఇంకేముండదు. గాడ్ బ్లెస్ యూ.